అప్కమింగ్లో ఏం జరుగుతుంది? గగన్ జీవితంలోకి తార రాబోతుందా? మరి భూమి జీవితం ఎటు మలుపు తిరగబోతుందనేది రివ్యూలో తెలుసుకుందాం. సీరియల్లోకి వెళ్తే చెర్రీని అరెస్ట్ చేయిస్తుంది కదా లిల్లీ, కావాలని చెప్పేసి చెర్రీని సొంతం చేసుకునడానికే పక్కగా ప్లాన్ చేస్తుందన్నమాట. ఈలోపు చెర్రీ అరెస్ట్ అయిన తర్వాత అదే సమయానికి ఇక పెళ్ళి ముహూర్తం పెట్టించుకొని బావగారిని ఇంటికి ఇన్వైట్ చేయాలని చెప్పేసి గగన్ నిర్ణయించుకుంటాడు. పెళ్ళి కొడుకు వీడియో భూమికి పంపిస్తుంది. బావకు నచ్చిన తర్వాత ఇక మన అబ్జెక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు అత్తయ్య అని భూమి అంటుంది. ఈలోపు గగన్ వెంటనే హాల్లోకి వచ్చి, అమ్మ, ఇక నేను ధ్రువని కలవడానికి వెళ్తున్నాను. ఆ పెళ్ళి కొడుకు ఇక పూరికి కూడా ఇష్టమయ్యాడు. అంతేకాకుండా అలాంటి వాడు మన ఇంటికి రావడం మన అదృష్టం అని అన్న తర్వాత సరే అని చెప్పేసి ఇక గగన్ వెంటనే బయలుదేరుతాడు. ఈలోపు తార మాత్రం తన ఎంటికలకు ఇక అలా పొగ వేసుకుంటుండగా, ఏందమ్మా అంత పరధ్యంలో ఉన్నారు అని ఈ విధంగా అడుగుతూ ఉంటుంది పని మనిషి. ఏం లేదే, నిన్న చూసిన పెళ్ళి కొడుకు పదే పదే గుర్తొస్తున్నాడు. పెళ్ళి కొడుకా? ఎక్కడా? అయ్యో, కాబోయే ఈ ఇంటి అల్లుడు. ఓ అట్టా చెప్పండి. ఏందమ్మా అంత నచ్చాడా? నచ్చాడా? చాలా నచ్చాడే. అసలు ఎప్పుడెప్పుడు నా ఎదురు పడతాడా? ఎప్పుడెప్పుడు నా ఇంటికి వస్తాడా? ఏందమ్మా ఇట్ట చూడంగానే అట్ట వస్తాడా ఏంది మన ఇంటికి? చెప్పలేమే, ఇప్పుడే రావచ్చేమో అనేసరికి వెంటనే అనుకోకుండా గగన్ నిజంగానే కారు ఇంటి ముంగట ఆగుతుంది. అదిగో నా ఊహల రాకుమారుడు వచ్చాడే. చెప్పానా? నా మనసు ఇట్ట చెప్పిందో లేదో అలా వచ్చేశాడు. ఇక నా కాబోయే భర్త వచ్చాడే అని పరుగులు తీసుకుంటూ వెళ్తుంది. హాల్లోకి వెళ్ళేసరికి ధ్రువ హాల్లో కూర్చుంటారు. మీరెవరో నాకు తెలియదు, కానీ నేను మాత్రం బాగా తెలుసు. ఎందుకంటే ఇందాక మా చెల్లెల్ని కాపాడారు కదా. ఓ, మీ సిస్టరా? అవును. ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఓ, థ్యాంక్ చెప్పడానికి ఇక్కడి దాకా వచ్చారా? లేదు. మీ పేరు ధ్రువ, నా పేరు గగన్. ఏం లేదు ధ్రువ గారు, మీతో పర్సనల్గా మాట్లాడడానికి వచ్చాను. ఎందుకంటే మీరు మాకు బాగా నచ్చారు, మా చెల్లికి కూడా బాగా నచ్చారు. ఇక మా చెల్లిని చూడడానికి మా ఇంటికి వస్తే పెళ్లి ముహూర్తాలు పెట్టేస్తాను అనేసరికి ధ్రువ షాక్ అయిపోతాడు. పెళ్లి ముహూర్తాలా? అవును. ఎందుకంటే కుటుంబం గురించి పక్కన పెడితే కుటుంబంలో ఉన్న చెల్లెను ప్రేమగా చూసుకున్నాడంటే రేపు కాబోయే భార్యను ఎంత చూసుకుంటాడు. ఇలాంటి అల్లుడు మా ఇంటికి రావాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. నువ్వు ఎదురు పడ్డావు. అందుకనే మీ అనుమతి లేకుండా ఇక మేము ఫిక్స్ చేసుకున్నాం. మేబీ మా చెల్లి నీకు ఇష్టపడితేనే. ఆల్రెడీ చూశాను, తన సంస్కారం బాగా నచ్చాయి. నాకు కూడా అలాంటి అమ్మాయి కావాలని చెప్పేసి అనుకుంటున్నాను. మీరు మంచి ఆలోచన ప్రకారం చేసుకున్నట్టయితే ఇక ముహూర్తాలు పెట్టుకుందాం. వెంటనే మా ఇంటికి వచ్చి మా చెల్లిని చూడండి అని గగన్ చెప్పి వెళ్తుండగా, ఎక్స్క్యూజ్ మీ, నేను కూడా ఒక కండిషన్ పెట్టాను. నేను కూడా ఒక ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను. ఏంటి, కట్నాలా? ఓ, కట్నాలు అవసరం లేదు. కట్నాలు లేకుండానే అమ్మాయి నా ఇంట్లో అడుగుపెట్టి నా చెల్లెల్ని ఒక తల్లిలా చూసుకుంటే చాలు. బట్ ఏంటంటే మా చెల్లిని పెళ్లి చేసుకొని మీరు ఓకే అంటే మీ చెల్లి మెడలో నేను 3 ముళ్ళు కడతా. ఎందుకంటే ఇక్కడ మీ చెల్లి గురించి మీరు ఎంత ఆలోచిస్తున్నారో నేను కూడా మా చెల్లి గురించి అంతకంటే ఎక్కువ ఆలోచిస్తున్నాను. నీలాంటి భర్త మా చెల్లికి రావడం కూడా మా అదృష్టమే కదా. తన చెల్లి ఎలా ఉంటుందో, ఎలా ఉంటే బాగుంటుందో అని చెప్పేసి ఒక అన్నయ్యగా ఆలోచించారు. పర్లేదు, నేను కూడా నా చెల్లి ఎక్కడుంటే బాగుంటుందో, ఇక ఎవరితో ఉంటే బాగుంటుందో అని కూడా నేను కూడా ఆలోచించాను. మీరు దీనికి ఓకే అంటే మీ చెల్లికి నేను కూడా ఓకే అంటా. ముహూర్తాలు అవసరం లేదు, డైరెక్ట్గా పెళ్ళే జరిగిపోతుంది అని ధ్రువ చెప్పేసరికి గగన్ దగ్గర సమాధానం కనిపించడు. ఎందుకంటే భూమి తన మనసులో ఉంది కాబట్టి. ఇక వెంటనే గగన్ ఏం చెప్పకుండా వెళ్ళిన తర్వాత, ఏంటన్నయ్యా అతను ఏం చెప్పకుండా వెళ్ళాడు? ఇష్టమా, ఇష్టం లేనట్ట? చూద్దాం, మళ్ళీ కాల్ వస్తుంది కదా, వెయిట్ చేద్దాం. లేదన్నయ్యా, అతని మాట ఇందాక ఉన్నట్టుగా తర్వాత నువ్వు చెప్పిన విషయాన్ని
అవాయిడ్ చేసినట్టుగా అనిపించింది. లేదన్నయ్య, ఏదైతే అది జరిగింది. అతను లేకుంటే నేను బ్రతకలేను. ఖచ్చితంగా నా కాబోయే భర్త అతను మాత్రమే, లేకుంటే నేను పెళ్ళి చేసుకోను. తారా, ఐ డోంట్ వరీ, నేనున్నాను కదా. పెళ్ళి జరుగుతుంది, అది గగన్తోని. చెప్పాను కదా, వాళ్ళ చెల్లి సంతోషం కోసమైనా అతను నీ మెడలో 3 ముళ్ళు వేస్తాడు అనే విధంగా తానకు నచ్చ చెప్తూ ఉంటాడు ధ్రువ. ఈలోపు చెర్రీ స్టేషన్లో ఉంటాడు కదా. స్టేషన్లో ఉన్న తర్వాత చెర్రీ కోసం అని చెప్పేసి కేపీ కంగారు పడిపోతూ ఉంటాడు. కేపీ వెంటనే శారదకు ఫోన్ చేస్తాడు. చెర్రీ వచ్చాడా శారద? లేదండి, వాడు పొద్దున్నుంచలే కనబట్లేదు. అసలు వాడు ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియట్లేదు అని అంటుండగా, సరే భూమిని అడగండి, భూమికి ఏదన్నా తెలిసుంటుందో అని ఈ విధంగా అంటుండగా భూమి గదిలో ఉంటుంది. అమ్మ భూమి, ఏంటి మామయ్య, ఎందుకు కంగారు పడుతున్నావు? చెర్రీ పొద్దున్నుంచలి కనిపించట్లేదమ్మా, వాడి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అనేసరికి మళ్ళీ ఫోన్ ట్రై చేస్తూనే ఉంటుంది. ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది. ఈలోపు ఇక చెర్రీ స్టేషన్లో ఉండి, నేను ఎలాంటి తప్పు చేయలేదు, మీరు అన్యాయంగా నన్ను అరెస్ట్ చేశారు, ఆ లిల్లీ అంతా అబద్ధం చెప్పింది. ఏంట్రా, నీలాంటి వాడు నిజం చెప్తే ఇక నీ మాటలు విని వదిలేయాలనుకుంటున్నావారా? నీవు, నీ అన్న, నీ వదిన అందరూ కలిసి ఎలా చేశారా? ఈరోజు నిన్ను ఎన్కౌంటర్ చేసినా కూడా తప్పు లేదురా, చేతికి చిక్కర్రా. ఇక నీతో ఎలా చెడు కూడా ఆడుకుంటానో చూర్రా. ముప్పు తిప్పలు పెట్టి 3 చెల్లు నీళ్ళు తాగిస్తాన్రా. ఆ గగన్ గాడు తెగ రెచ్చిపోయాడు కదా పాపం, నీకోసం ఎంత కంగారు పడుతూ ఉంటుందో భూమి. కాస్త భూమికి నేను టచ్ చేసి తాగు. ఇక తనకు కూడా నువ్వు స్టేషన్లో ఉంది తెలియాలి కదా. ఇక్కడ భూమి అసలు చెర్రీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు కదా. సరే ఎక్కడికన్నా వెళ్తే ఫోన్ ఆన్లో పెట్టారు కదా అని కంగారు పడుతుండగా ఎస్ఐ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. వీడేంటి ఫోన్ చేస్తున్నాడు అని అంటుండగా, ఎవరమ్మా ఫోన్లో? ఈ ఎస్ఐ సూర్య. వాడేంటమ్మా నీకు ఫోన్ చేయడం? ఏమో, సరే ఒకసారి లిఫ్ట్ చేయమ్మా. హలో, ఏంటి భూమి, బాగా ఆలోచిస్తున్నావా? ఫోన్ లిఫ్ట్ చేయనా వద్దా, ఈ సూర్య ఏంటి ఇప్పుడు చేస్తున్నాడు అని అనుకుంటున్నావా? ఎదురు దెబ్బ కొట్టావని చెప్పేసి మూలకు కూర్చోను కదా ఈ సూర్య. ఏదో ఒకరోజు మీ మీద పగపట్టి ఆ పగను తీర్చుకునేదాకా ఊరుకునేది కాడు వీడు. సరే, ఇక నీకు నేను ఎందుకు ఫోన్ చేశానంటే, చెర్రీ కాడ కోసం చాలా కంగారు పడుతున్నారు కదా. చెర్రీ విషయం నీకు తెలుసా? అసలు నీకెలా తెలుసా? నాకు కాల్ చేసావు? ఆగాగు భూమి, కంగారు పడకు. వాణ్ణి మేము అరెస్ట్ చేసాం. ఏంటి? అరెస్ట్ చేసాం భూమి. వాణ్ణి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం, ఒక అమ్మాయిని బలాత్కారం చేయబోతుండగా. ఏం మాట్లాడుతున్నావు ఎస్ఐ? అయ్యో, నిజం చెప్తున్నాను భూమి. ఆమె ఎవరో కాదు, మీ ఇంట్లో ఉన్న ఆ లిల్లీనే మబ్బి చెప్పి మాటలు చెప్పి గెస్ట్ హౌస్లో దొరికిపోయాడు వాడు. ఇప్పుడు వాడిని కేసు బలంగా స్ట్రాంగ్గా నాటకపోయింది, కోర్టుకు కూడా తీసుకెళ్తున్నాం. నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావని అర్థమవుతుంది. బయటి వాళ్ళంటే పక్కన పెట్టు, ఇంట్లో ఉన్న లిల్లీ మాత్రమే కదా, కావాలంటే తన ఇంటికి వచ్చేస్తుంది, అడిగి చూడండి అని అనేసరికి వెంటనే కాల్ కట్ చేస్తాడు. ఏంటమ్మా, ఏం జరిగింది? ఆ ఎస్ఐ సూర్య ఏం మాట్లాడుతున్నాడు? మామయ్య, ఆ లిల్లీని ఇక చెర్రీ ఏదో బలాత్కారం చేశాడని ఆ ఎస్ఐ సూర్య అరెస్ట్ చేశాడు మామయ్య. ఏంటమ్మా? అవును మామయ్య. అసలు చెర్రీ ఇలా చేయడం ఏంటి? ఫస్ట్ మనం స్టేషన్కి వెళ్ళిపోదాం పద మామయ్య అని ఇక అక్కడ కేపీ భూమి స్టేషన్కి వస్తాడు. భూమి, ఏంటి చెర్రీ, నువ్వు ఇలా స్టేషన్లో ఉండడం ఏంటి? అసలు నువ్వేం చేసావు? ఇదంతా కావాలని ఎవరో నా మీద పగబట్టి చేసినట్టుగా అనిపిస్తుంది. ఏంటి? అవును, అసలు ఆ లిల్లీ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్దాం చూద్దామంటే సరే తీసుకెళ్ళాను, కానీ అందులో నా పొరపాటు ఏం లేదు. కావాలని నా మీద బలాత్కారం చేయబోయింది. అంతేకాకుండా ఇక నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే బ్రతకలేను అని తనకు తానే ఒళ్ళంతా గీక్కొని అదే సమయానికి స్టేషన్లో ఇక ఎస్ఐ సూర్య రావడం ఏంటో అర్థం కావట్లేదు అనేసరికి అప్పుడే భూమి ఆలోచిస్తూ, ఇది ఎవరో కావాలని కాదు, ఇంట్లో వాళ్ళే చేసినట్టుగా అనిపిస్తుంది. ఏమంటున్నావు భూమి? నాకు అర్థం కావట్లేదా అమ్మా? అవును మామయ్య, ఇదంతా అపూర్వ పిన్ని చేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరిని విడగొట్టడానికి నాన్న పన్నాగాలు చేస్తూ ఉంది కదా. ఆ లిల్లీని అడ్డం పెట్టుకొని పిన్ని కావాలని చెప్పేసి
ఇక చెర్రీని అరెస్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. అవునమ్మా, అదే సమయానికి ఆ ఎస్ఐ సూర్య రావడం ఏంటి? కావాలని ఇద్దరు కలిసి పక్కగా ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది. అసలు నిజం బయటపడాలంటే ఆ లిల్లీని పట్టుకోవాలి. అప్పుడే నిజాలు బయటపడతాయి. పదమామయ్య, దాన్ని పట్టుకొని 4 పీకితే అది నిజాన్ని బయటపెడుతుంది అని వెంటనే, చెర్రీ నువ్వు కంగారు పడకు, భయపడకు, ఎలాగైనా సరే నిన్ను నేను బెయిల్ మీద తీసుకెళ్తాను అని వెళ్తుండగా, ఏంటి భూమి, ఏదో జరిగిందట? గగన్ నుంచి నువ్వు విడిపోయావట కదా, ఇప్పుడు చెర్రీగాని కాపాడడానికి వచ్చావా? చెప్తున్నాం కదా ఈ కేసు చాలా స్ట్రాంగ్ అయిందని. వాడిని నువ్వు ఎలాగైనా బయటికి తీసుకెళ్ళాలనుకున్నా కూడా నేను మాత్రం వానికి బెయిల్ మంజూరు చేయనివ్వను. నువ్వు ఎవరి మాటలిని ఇలా చేశావో నాకు బాగా తెలుసు ఎస్ఐ. కానీ నేను మాత్రం నిజాన్ని బయటపెట్టి నీ కళ్ళ ముంగట్నే ఇక మా చెర్రీని విడిపించుకొని తీసుకెళ్తాను. దీని వెనకాలండి ఎవరు కుట్ర చేశారో, దీని వెనకాలండి కావాలని ఎవరు కేసు బనాయించేలా చేశారో అదంతా బయట పెడతాను అని పదమామయ్య అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి కేపిని తీసుకొని వెళ్తుంది. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ఇప్పుడు గగన్ గానికి చెప్తే ఫస్ట్ అత్తయ్యకు ఫోన్ చేద్దాం అని వెంటనే శారదకు ఫోన్ చేస్తుంది. ఏంటి భూమి, చెర్రీ వచ్చాడా? ఇక జరిగిన విషయం చెప్తుంది. ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవునా, వాడిని అరెస్ట్ చేశారా? ఇప్పుడు ఎలా? కావాలని చెప్పేసి చెర్రీని ఈ కేసులో ఇరికిచ్చినట్టుగా అనిపిస్తుంది అత్తయ్య. ఇదంతా అపూర్వ ప్లాన్ అన్నట్టుగా అనిపిస్తుంది. బావకు ఎలాగైనా ఈ విషయం చెప్పు అని అన్న తర్వాత, సరేమ్మా, ఇక సరే నేను ఉంటున్నాను, గగన్ వస్తున్నాడు అని కాల్ కట్ చేస్తుంది. ఇక వెంటనే గగన్ లోపలికి వెళ్తాడు. అలా నర్వస్గా కూర్చుంటాడు. ఏమైంది నాన్న, ఇక పెళ్లి సంబంధం ఓకే అయిందా అని అంటుండగా వాళ్ళు కండిషన్ పెట్టాడమ్మా. ఏంటా కండిషన్? కట్నమా? చెప్పాను కదా, మన పూరి కంటే ఏ కండిషన్ ఇక ఏది ఎక్కువ కాదు అనే విధంగా అంటుండగా, ఇక వాళ్ళకు కట్నం కాదట. మరి ఏంటన్నయ్య వాళ్ళు ఏమడిగారు? ఏం లేదు పూరి, ఆ ధ్రువాన్ని మెల్లో 3 ముళ్ళు కడతాను ఒప్పుకున్నాడు. కాకపోతే ఒక కండిషన్తో కడతా అన్నాడు. ఏంటిరా, ఏం జరిగింది? నేను వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలట. అప్పుడే మన చెల్లి మెల్లో 3 ముళ్ళు వేస్తానని కండిషన్ పెట్టాడు అనేసరికి శారద షాక్ అయిపోతుంది. ఏంటిరా, నువ్వు వాళ్ళ చెల్లి మెల్లో 3 ముళ్ళు కట్టాలా? అవును, అలా కడితేనే నా చెల్లి పెళ్ళి జరుగుతుందట. ఏంట్రా, భూమి గురించి చెప్పలేదా నాకు పెళ్ళైందని? చెప్పలేదు. ఎందుకురా? ఎందుకంటే నా చెల్లెల జీవితమే నాకు ఇంపార్టెంట్. అందుకే నేను పెళ్ళైన విషయం చెప్పలేదు. ఏమనుకుంటున్నావు గగన్? అంటే భూమిని? అవును, భూమికి విడాకులు ఇచ్చి తారను పెళ్లి చేసుకుంటాను. మతుండి మాట్లాడుతున్నావారా? అసలు నీవు ఏ ఉద్దేశించి మాట్లాడుతున్నావు? తార మెడలు 3 ముళ్ళు కట్టడం ఏంట్రా? భూమిని ఏం చేద్దాం అనుకుంటాం? నువ్వే ప్రాణం అనుకుంటున్న భూమిని అన్యాయం చేస్తావా? అవును అవును అవును.